ఉంటాయి కాబట్టి ఓర్పుగా ఉండండి. ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. కానీ గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఈ మేషరాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. కానీ మధ్యలో దాంట్లో ఎవరి దాంట్లో వేరు పెట్టకుండా ఉండడం బాగుంటుంది. వృషభ రాశి వారు ఈ ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ ఈ 9 అక్షరాలకు వృషభ రాశి వస్తుంది. ఈ వృషభ రాశి వారు ఎట్లాంటి వారంటే ఎంతో ఔదార్యవంతులు. ఎవరి ద్వేషం కానీ కోపం కానీ ఉండదట. వస్తే తగ్గదు. బంధువులకు సహాయం చేస్తూ ఉంటారు. సున్నితమైన ప్రవర్తన, క్రమశిక్షణగా ఉంటారట ఈ వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి శని 11వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల వృత్తి యందు లాభాలు, అన్ని రంగాల వారికి లాభాలు, వివాహాలు శుభకార్యాలు చేస్తూ ఉంటారు. నూతన గృహ నిర్మాణం, విందు భోజనాలు, అనుకోకుండా బంధువుల రాగా, ఇంటి యందు పండుగ వాతావరణం, నూతన వస్తువులు, భూమి కొంట, తీయని పదార్థాలు భుజించుట ఇలాంటివి సంభవిస్తూ ఉంటుంది వృషభ రాశి వారికి. వీరికి సంతోషాన్ని కలిగిస్తుంటాయి కొన్ని వస్తువులు. సొమ్ము శీఘ్రంగా వస్తూ ఉంటాయి. విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు. ర్యాంకు వచ్చినటువంటి వాడు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఉద్యోగము, ప్రమోషన్లు లభించే అవకాశం కూడా ఉంది. వకీలు, డాక్టర్లు అలాంటి వాళ్ళకు మంచి పేరు కూడా వస్తుంది. గణేశ్వరుడు 11వ స్థానంలో ఉండడం వల్ల గురువు 3వ స్థానంలో ఉన్నాడు. మేషరాశి వారికి 4వ స్థానము, ఈ యొక్క వృషభ రాశి వారికి 3వ స్థానం. అంతట యోగ్యత ఉండదు. అంటే గురుబలం లేదు వీరికి. ఏ విధంగా ఉంటుంది? ఏదో రకమైన టెన్షన్ అనేది వస్తూ ఉంటుందట. ప్రయోజనం లేని పనులు చేస్తూ ఉంటారు. పొత్తు వ్యాపారం ఏదైతే ఉంటుందో మోసంతో నమ్మితే మోసపోతారట. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక చింతన, పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు. దురాలోచన, మితిమీరిన కోపము ఈ విధంగా ఉంటుంది వృషభ రాశి వారికి గురువు యొక్క సంచారం వల్ల. కాబట్టి మేషరాశి వారికి, వృషభ రాశి వారికి గురువు అనుకూలంగా లేడు. కాబట్టి అమ్మవారి స్తోత్రాలే కానివ్వండి, నవగ్రహ ప్రదక్షిణాలే కానివ్వండి, ఆంజనేయ స్వామికి ఆరాధనలే కానీ చేస్తే ఈ మేషరాశి వారికి, వృషభ రాశి వారికి కొంత లాభం లేకున్నా వారికి చదువులు విజయం ఉంటుంది. మిథున రాశి వారి యొక్క ఫలితం కా కి కు గం జ్ఞ చ ఏ ఓ పా ఈ యొక్క 9 అక్షరాలకు మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారు ఏ విధంగా ఉంటారు అంటే చురుకుదనం ఎక్కువగా ఉంటారు. హాస్య సంభాషణ ఉంటుంది. ప్రజ్ఞ కలిగి ఉంటారు. డబ్బు, పేరు, కీర్తి, ప్రేమ ఇవన్నీ ఉన్నా కానీ సంతృప్తి మాత్రం ఉండదట. పరిస్థితులను ఆలోచించే స్వభావంగా ఉంటారట ఈ మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో 10ంట్లో శని, గురువు 2ంట్లో ఉన్నారు. గురువు మంచి పనులు మంచి స్థానంలో ఉన్నాడు. శనేశ్వరుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అనుకుంటే బంగారం అవుతుంది అంటారు. తలచిన కార్యాలు నెరవేరుతూ ఉంటాయి. సంతోషంతో ఇంటి యందు వివాహాలు శుభకార్యాలు చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల కలయిక, అన్నదమ్ముల కలయిక, ఇంటి యందు పండుగ వాతావరణం ఏర్పడుతూ ఉందట. కీర్తి ప్రతిష్టలు, సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి, కొత్త వారిచే పరిచయం, రావాల్సిన ధనము అందుతూ ఉంటుందట. పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధలు వహిస్తూ ఉంటారు. అనుకున్న పనులు హడావుడిగా తొందరగా సాగుతూ ఉంటాయి. అయిన వారితో సంప్రదింపులు కూడా జరుపుతూ ఉంటారు. లాయర్లకు, డాక్టర్లకు మంచి పేరు కూడా వస్తుంది. ఇతరులకు సహాయం చేయుట, ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం కూడా వస్తుంది. శత్రువులు ఎవరైతే ఉంటారో వారు మిత్రులుగా మారే అవకాశం ఉందట మిథున రాశి వారికి. అలంకరణ సామగ్రి, స్థిరాస్తులు ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. గుడ్డి అంటే మంచి పేరు అనేది కూడా వృద్ధిలోకి వస్తుంది మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారికి అన్ని రంగాల్లో